ఆక్సియం 4 మిషన్ లో భాగంగా భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లాతో సహా 4 వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఫ్లోరిడాలోని కెనడా స్పేస్ సెంటర్ నుంచి ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా 424 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఒక బిందువుకు 28 గంటల విమానాయనం పూర్తి చేసిన తరువాత గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో డాక్ చేయబడింది. డాకింగ్ అనేది అంతరిక్ష నౌక అంతరిక్ష కేంద్రానికి అనుసంధానించే ప్రక్రియ. కానీ ఆ డాకింగ్ ప్రారంభించే ముందు అంతరిక్ష నౌక మొదట అంతరిక్ష కేంద్రంతో కలవాలి. అవి రెండు ఒకే కక్ష్య విమానంలో ఉండాలి మరియు ఒకదానికొకటి దగ్గరగా ఉండాలి. సాయంత్రం 4:03 మిషన్ కంట్రోల్ సాఫ్ట్ క్యాప్చర్ ను నిర్ధారించింది. అంటే గ్రేస్ అనే అంతరిక్ష నౌక మరియు స్టేషన్ ప్రారంభం సంపర్కం సమయంలో ఉత్పత్తి అయ్యే గతిశక్తిని గ్రహించడానికి కొంత స్థలాన్ని అనుమతించే కనెక్షన్. నిమిషాల తర్వాత హార్డ్ క్యాప్చర్ అంటే మరింత బలమైన కనెక్షన్ నిర్ధారించబడింది. సాయంత్రం నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్నారు. ఈ ప్రయాణం అద్భుతంగా ఉందని, భారరహిత స్థితిలో నడపడం వంటివి చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. అంతరిక్షం నుంచి లైవ్ కాల్లో శుభాంశు శుక్లా మాట్లాడుతూ, అంతరిక్షం నుంచి అందరికీ నా నమస్కారాలు. తోటి వ్యామగాములతో ఇక్కడ కలిసి ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక గొప్ప ప్రయాణం. 30 రోజుల క్వారంటైన్ అనంతరం ఇప్పుడు ISS కు చేరుకోబోతున్నాం. ఈ ప్రయాణంలో నాకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. తమతో పాటు జాయ్ అనే ఒక బేబీ హంసబొమ్మను కూడా తీసుకెళ్తున్నామని, భారతీయ సాంప్రదాయంలో హంస విజ్ఞానానికి ప్రతీక అని ఆయన వివరించారు. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన ఈ లైవ్ కాల్లో శుభాంశు తన అనుభూతులను వివరిస్తూ, భారరహిత స్థితికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నానని, అంతరిక్షంలో ఎలా నడవాలి, ఎలా ఆహారం తీసుకోవాలి వంటి విషయాలను ఒక చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నాను అని, ఇక్కడ గడిపే ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను అని, నా భుజంపై మన మువ్వెన్నెల పతాకం ఉందని, అది చూసినప్పుడల్లా ఈ ప్రయాణంలో నేను ఒంటరిని కాదని, కోట్లాది మంది భారతీయులు నాకు తోడుగా ఉన్నారని ధైర్యం కలుగుతుంది అని ఆయన చెప్పారు.